తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు నిరుద్యోగుల యొక్క గరిష్ట వయో పరిమితిని 44 సంవత్సరాలకు పెంచడం జరిగింది. 34 నుంచి గత 2 సంవత్సరాల్లో అయితే 2024-26 మధ్యలో ఏకంగా దాన్ని 46 సంవత్సరాలకు పెంచడం జరిగింది. అంటే ఈ వికలాంగులకు ఇంకో 10 సంవత్సరాల కన్సెషన్ ఉంటుంది కాబట్టి 46 + 10 56 సంవత్సరాలకి ఉద్యోగంలో చేరి కరెక్ట్గా 5 ఏళ్ళు 61 సంవత్సరాలకి రిటైర్ కూడా అయిపోతారు. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి వేరే రాష్ట్రాల్లో ఉందా అని చూస్తే పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కూడా 42 సంవత్సరాలు గరిష్ట వయో పరిమితిని పెట్టారు. పక్కనే ఉన్నటువంటి తమిళనాడులో 34 సంవత్సరాలు ఉంది, కేరళలో 32 సంవత్సరాలు ఉంది, కర్ణాటకలో 39 సంవత్సరాలు ఉంది. దేశంలో ఇంతటి గరిష్ట వయో పరిమితి 44 సంవత్సరాలుగా ఎక్కడా లేదు. ఎందుకు ఈ పరిస్థితి దాపురించింది? అరే ఈ విధంగా ఏజ్ని పెంచడం అనేది తప్పు అని కూడా చెప్పలేము. ఎందుకు అని అంటే పాపం ఎన్నో సంవత్సరాల నుంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుంటున్నటువంటి నిరుద్యోగులు పేపర్ లీకేజెస్ వల్ల, రిక్రూట్మెంట్స్ డిలే అవ్వడం వల్ల, కోర్టు కేసుల వల్ల, అదేవిధంగా ఎగ్జామ్స్ని పోస్ట్ పోన్ చేయడం ద్వారా లేకపోతే క్యాన్సిల్ చేయడం ద్వారా వాళ్ళ అవకాశాలు దెబ్బతినడం వల్ల వాళ్ళకి మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ రకంగా మనం ఏజ్ని పెంచుకుంటూ పోతున్నాం. కానీ దీనివల్ల యంగ్ టాలెంట్ అడ్మినిస్ట్రేషన్లోకి రాకపోవడం వల్ల మన పరిపాలనా సామర్థ్యమే దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగాలు ఎప్పటికైనా వస్తాయి అనేటువంటి ఆశతోటి 46 సంవత్సరాల వరకు కూడా నిరుద్యోగులు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం కోచింగ్ సెంటర్ల వెంటబడి ఆ తల్లిదండ్రులకు కూడా ఆర్థిక భారంగా పరిణమిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగా ఇలాంటి పరిస్థితుల్లో మార్పు రావాలి అని అంటే మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను ఈ డిలే చేయకపోవడం, పేపర్ లీకేజ్ లేకపోవడం, కోర్టు కేసులు ఇలాంటి వాటన్నిటిలోనూ కూడా చాలా జాగ్రత్త వహిస్తే మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే యంగ్ టాలెంట్ వస్తుందో అదే పరిస్థితి తెలంగాణలో, ఆంధ్రలో రావడం వల్ల మన తెలుగు రాష్ట్రాల యొక్క పరిస్థితి మెరుగుపడుతుంది అని చెప్పి మనము ఆశిద్దాం.